హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం ఏపీ స్టేట్కి సంబంధించిన డిప్లొమా ఫస్ట్ ఇయర్ 2023 అడ్మిటెడ్ బ్యాచ్ నుంచి 2023లో ఎవరైతే జాయిన్ అయ్యారో సో కరికులం 23 C23 2024లో అంటే 2023లో జాయిన్ అయిన వాళ్ళు 2024 మార్చ్లో మెయిన్ ఎగ్జామ్స్ రాసింటారు. సో అదేవిధంగా 2025 మార్చ్లో రాసింటారు. అదేవిధంగా 2026 మార్చ్లో రాయబోతున్నారు. సో కాబట్టి 2024 ఎవరైతే మార్చ్లో ఫెయిల్ అయింటారో వాళ్ళు ఈ పేపర్ని రాసుకోవచ్చు. సో అదేవిధంగా 2025లో ఫెయిల్ అయింటారు. సో వాళ్ళు సప్లీ రాసుకోవచ్చు 2026లో. కాబట్టి వాళ్ళ అందరికీ కొత్త సిలబస్సే, ఇదే సిలబస్సే. ఓకేనా? ఎస్, ప్రెజెంట్ 2000 అంటే న్యూ బ్యాచ్ 2025 అడ్మిటెడ్ అయింటారు. వాళ్ళకి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? 26లో ఉంటాయి. సో మార్చ్లో ఉంటాయి. సో వాళ్ళందరికీ ఇదే సిలబస్. ఒక్కసారి మన ఛానల్ ప్లేలిస్ట్ని వెతకండి. సో డిప్లొమాకి సంబంధించిన అన్ని క్లాసెస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి గమనించండి. ప్లేలిస్ట్కి వెళ్ళండి. ఆ ప్లేలిస్ట్లో డిప్లొమా M1కి సంబంధించిన ఆల్జీబ్రా యూనిట్ 1, యూనిట్ 2 ట్రిగనోమెట్రీ, యూనిట్ 3 కోఆర్డినేట్ జియోమెట్రీ, యూనిట్ 4 డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, యూనిట్ 5 అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్. సో కాబట్టి అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి చూడండి. సో ఏదైనా మీకు ప్రాబ్లం కావాలి అంటే మన ఛానల్లో ఏదైనా మీకు ప్రాబ్లం కావాలి అంటే నేను లింక్ని షేర్ చేస్తాను. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఎస్, మరి చూద్దాం. అన్ని కాన్సెప్ట్స్, అన్ని ప్రాబ్లమ్స్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చూడండి. 80కి 80 మార్కులు వస్తాయి. కొందరు ఎలా పాస్ అవ్వాలి అని సఫర్ అవుతుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 2 యూనిట్లు బాగా నేర్చుకోండి. ఓకే, సో అది అనమాట. సో ఏ యూనిట్స్ బాగా నేర్చుకోండి? మ్యాట్రిసెస్లో మీరు క్రామర్స్ మెథడ్. సో పాస్ ఎన్నింటికంటే 80కి 28 అలా వస్తే సరిపోతాయి. సో అప్రాక్సిమేట్గా ఒక 30 అనుకుందాం. సో 30 మార్కులు రావాలి అంటే చూడండి, ఫస్ట్ చాప్టర్లో మ్యాట్రిసెస్లో క్రామర్స్ మెథడ్, అదేవిధంగా ఇన్వర్షన్ మెథడ్, ఆ రెండిట్లో ఒకటి వస్తుంది కంపల్సరీ క్వశ్చన్. ఇంకా ఎన్ని మార్కులు రావాలి? నీకు 20 మార్కులు రావాలి. ఇంకొక చిన్న పాయింట్ ఏమంటే మ్యాక్సిమా మినిమాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ లాస్ట్ యూనిట్ 5లో ఉంటాయి. మ్యాక్సిమా మినిమాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ బాగా నేర్చుకోండి. ఒకటి వస్తుంది 5 మార్కులకి 15 మార్కులు వచ్చాయి. సో అదేవిధంగా డిఫరెన్షియేషన్ని బాగా నేర్చుకుంటే మీరు అందులో సో బాగా చాలా ఈజీగా ఉంటాయి. ఒకసారి చూడండి మోడల్ పేపర్స్. అదేవిధంగా మన ఛానల్లో అన్నీ ఉన్నాయి వీడియోస్, నీట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డిఫరెన్షియేషన్ని బాగా నేర్చుకుంటే యూనిట్ 4లో నుంచి సో 2 10 మార్కులకు వస్తాయి. సో ఆ 2 రాయొచ్చు. సో మొత్తం ఎన్ని? 20 మార్కులు అక్కడే వచ్చాయి. 3 మార్కులకు ఒకటి వస్తుంది. సో అది రాయొచ్చు. కాబట్టి 8. సో మొత్తం 38 మార్కులు. నేనేం చెప్తున్నా అంటే ఎవరైతే పాస్ మార్కులకి అంటే పాస్ తెచ్చుకుంటే చాలు, పాస్ మార్కులు తెచ్చుకుంటే చాలు అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మ్యాట్రిక్స్లో క్రామర్స్, ఇన్వర్షన్ నేర్చుకోండి. అదేవిధంగా డిఫరెన్షియేషన్ నేర్చుకోండి. సో పాస్ అయిపోతారు. ఓకే, ఎస్. అయితే డిఫరెన్షియేషన్లో మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలి అంటే ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఫార్ములాస్ నేర్చుకోకుంటే చాలా చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఫార్ములాస్ నేర్చుకుంటే మీరు ఏదైనా చేయొచ్చు. ఎస్, మరి ఈ ఫస్ట్ ఇయర్లో ఓన్లీ డిఫరెన్షియేషనే వచ్చింది. సెకండ్ ఇయర్ M2లో ఉంటారు అప్పుడు. సో అక్కడ ఇంటిగ్రేషన్ వస్తుంది. ఇంటిగ్రేషన్తో పాటు మీరు నేర్చుకున్న ఫస్ట్ ఇయర్లో డిఫరెన్షియేషన్ కూడా వస్తుంది. మిగిలిన ఏ చాప్టర్స్ లింక్ ఉండదు సార్. ఓకే, ఆల్జీబ్రా ఫస్ట్ చాప్టర్, మ్యాట్రిసెస్ సెకండ్ సెమిస్టర్లో లింక్ ఉండదు. ఓకే, దాని తర్వాత మీకు కోఆర్డినేట్ జియోమెట్రీ లింక్ ఉండదు. సో ఓన్లీ డిఫరెన్షియేషనే లింక్ ఉంటుంది. ఎస్, మరి ఒకసారి చూద్దాం. ఈ ప్రాబ్లం మన ఈ SB టెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్లో 2024 నవంబర్లో అంటే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరిగాయి. అందులో 16th A క్వశ్చన్కి సంబంధించిన ప్రాబ్లం 5 మార్కులకి అడగడం జరిగింది. ఓకే,
ఎస్. ఒక్కసారి మీరు గమనించండి. dy/dx కనుక్కోవాలి. అయితే sin x హోల్ పవర్ x ఎప్పుడైనా 2 ఫంక్షన్స్ పవర్‌లో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ f(x) హోల్ పవర్ g(x) ఇలా మీరు గమనిస్తే f(x) అనేది sin x, g(x) అనేది x అవుతుంది. ఇట్లా 2 ఫంక్షన్స్ పవర్‌లో ఉన్నప్పుడు వర్కింగ్ రూల్ ఏంటంటే ఫస్ట్ లాగ్‌ని అప్లై చేయాల. దాని తర్వాత డిఫరెన్షియేషన్ చేయాలి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. మరి చూడండి ఇచ్చిన డేటాని రాస్తాను. చాలా అంటే చాలా ఈజీ. సో, ఈ మోడల్ మీద పబ్లిక్ ఎగ్జామ్‌లో ఖచ్చితంగా డిఫరెన్షియేషన్ అన్నాగా ఈ మోడల్ మీద. x పవర్ sin x, x పవర్ cos x, x పవర్ cos ఇన్వర్స్ x. సో, x పవర్ x. సో, ఆ మోడల్ డెఫినెట్‌గా వస్తది. ఇది లేనిదే క్వెషన్ పేపర్ ఉండదు. కాబట్టి మరీ చెప్తున్నాను ప్రాక్టీస్ చేయాలి. గివెన్ దట్ y ఈజ్ ఈక్వల్ టు sin x హోల్ పవర్ x. ఎవరైతే ప్రాక్టీస్ చేయలేదో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇబ్బంది పడాల్సి ఉంటుందంటే సప్లిమెంటరీ కట్టుకోవాల్సి ఉంటుంది. సో, అదేదో ఇక్కడ బాగా మీరు కష్టపడితే సో, నెక్స్ట్ మీకు సప్లీకి అంటే సెకండ్ ఇయర్‌లో M2 రాస్తారు. M2 రాసేటప్పుడు మళ్ళీ ఇక్కడ ఫస్ట్ సెమ్‌లో ఫెయిల్ అయిన సప్లీ రాసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడే రిస్క్ తీసుకోండి. ఓకే. సో, ఫస్ట్ నేను లాగ్‌ని అప్లై చేస్తున్నాను. లాగ్ ఫంక్షన్‌ని టేకింగ్ లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్స్ ఆర్ లాగ్ ఫంక్షన్ కూడా అనొచ్చు. టేకింగ్ లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్స్. లాగ్‌ని అప్లై చేస్తున్నా ఫస్ట్. సో, log y is equal to log of sin x హోల్ పవర్ x. log y దీన్ని ఇలానే రాస్తున్నా. log y is equal to సో, దీన్ని నేను ఒక ఫార్ములాని ఉపయోగించి ఏం రాస్తున్నానో చూద్దాం. log x పవర్ mని m ఇంటూ log x రాసుకోవచ్చు. అంటే పవర్ ఏమైంది? బేస్ అయింది. పవర్ బేస్ అయింది. అంటే m ఇంటూ లాగ్ x అయింది. సో, ఇక్కడ కూడా పవర్ ఏముంది? x. ఆ x ఏమవుతుంది? బేస్ అవుతుంది. అంటే x ఇంటూ లాగ్ ఆఫ్ sin x. ఓకేనా? ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ చేద్దాం. dy/dx కనుక్కోమన్నాడు కదా! ఎస్. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x. ఎందుకు x తోని చేయాలి? dy/dx అంటే yని విత్ రెస్పెక్ట్ టు x తో చేయాలి. differentiating with respect to x on both sides. x తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. ఎస్. చూడండి ఇప్పుడు మీరు గమనిస్తే y ఉంది. yని x లాగా అనుకుంటాం. సో, log yకి డెరివేటివ్ 1/y మళ్ళీ yని x తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy/dx. ఇక్కడ x ఉందనుకో డైరెక్ట్‌గా 1/x రాసేవాళ్ళం. yని x లాగా ఫీల్ అవుతున్నాం. దేన్నైతే x లాగా ఫీల్ అవుతున్నామో, దేన్నైతే x లాగా అనుకున్నామో దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎస్. కాబట్టి సో, d/dx ఆఫ్ log y which is equal to d/dx of x into log of sin x. ఓకే. ఎస్. సో, ఇప్పుడు మనం డిఫరెన్షియేటింగ్ చేస్తాం. ఈ yని కొద్దిసేపు x అనుకో. log yకి డిఫరెన్షియేషన్ 1/y. మళ్ళీ yని x తో డిఫరెన్షియేటింగ్ చేయొద్దు. సో, yని x తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy/dx. ఓకే. అయిపాయి. లెఫ్ట్ సైడ్‌లో ఉన్నది. మరి రైట్ సైడ్‌లో ఉన్నది మీరు గమనించండి. ఇక్కడ x ఒక టర్మ్, లాగ్ ఆఫ్ sin x ఒక టర్మ్. కొంతమంది x ఒక టర్మ్, లాగ్ ఒక టర్మ్, sin x ఒక టర్మ్. అట్లా కాదు సార్. లాగ్ ఆఫ్‌లో ఉంది. దిస్ బికమ్స్ టోటల్ 1 టర్మ్. ఇది ఒక టర్మ్. 2 వేరియబుల్స్ మల్టిప్లైస్‌లో ఉంటే d/dx ఆఫ్ uv అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. దాన్నే ప్రాడక్ట్ రూల్ అంటాం. 2 టర్మ్స్ డివిజన్‌లో ఉన్నప్పుడు అంటే x/log ఆఫ్ sin x ఉందనుకో అప్పుడు కోషియంట్ రూల్‌ని ఉపయోగిస్తాం. d/dx ఆఫ్ u/v. ఓకే. సో, ఆ u/v కూడా మీకు 3 మార్కుల ప్రాబ్లమ్ అడుగుతాడు. సో, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అవి కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. సరే ఇక్కడ నేను ఫార్ములా రాసేస్తున్నాను. d/dx ఆఫ్ u ఇంటూ v. ఫార్ములా ఏంటంటే ఫస్ట్ u రాసుకో. నెక్స్ట్ vని x తో డిఫరెన్షియేటింగ్ చేయి. dv/dx ప్లస్ v రాసుకో. uని x తో డిఫరెన్షియేటింగ్ చేయి. du/dx. ఒకటి కాన్స్టెంట్‌గా పెట్టుకొని ఇంకో దాన్ని డెరివేట్ చేయి. ఓకే. ఎస్. సో, విచ్ ఈజ్ ఈక్వల్ టు చూడండి u
యూ అంటే ఏంటి ఇక్కడ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి అంటే ఏంటి సార్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. సో లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకే, యు వి డాష్ రాశాను ప్లస్ వి అంటే ఏంటి లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ వి రాశాను. యు డాష్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ యు. సో డి బై డిఎక్స్ ఆఫ్ యు అంటే ఏంటి ఎక్స్ అని. ఓకేనా? ఎస్, ఏం చేశాను జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీకు 3 మార్కులు కానీ 5 మార్కులు కానీ వస్తూ ఉంటాయి. ఎస్, 1/y dy బై డిఎక్స్ లెఫ్ట్ సైడ్లో ఉన్నదాన్ని అలానే రాస్తున్నా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డి బై డిఎక్స్ని చూడండి, డిఫరెన్షియేషన్ చేయండి. ఒకసారి గమనించండి, డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎక్కడ మీకు ఫార్ములాస్లో లేవు. డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఉన్నాయి కదా 30, ఆ ఫార్ములాస్లో డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ లేదు సార్. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్కి ఉంది కాబట్టి లాగ్ ఎక్స్కి డెరివేటివ్ ఉంది సార్. దిస్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాగ్ ఎక్స్, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. కాబట్టి లాగ్ ఆఫ్లో ఆ హాఫ్లో ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ అనుకో కొద్దిసేపు. లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/x అవుతుంది. మళ్ళీ దేన్నైతే ఎక్స్ లాగా ఊహించుకున్నావు, ఎక్స్ లాగా అనుకున్నావు, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయి ఎక్స్తో. ఓకేనా? ఎస్, కాబట్టి సో ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి సార్. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్, లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/x అవుతుంది. కాబట్టి ఇదంతా ఎక్స్ అనుకున్నాను కదా, లాగ్ ఎక్స్కి 1/x. ఎక్స్ అంటే ఎవరు సార్ ఇక్కడ సైన్ ఎక్స్. మళ్ళీ ఎవరిని ఎక్స్ లాగా అనుకున్నాము సైన్ ఎక్స్ని, వాళ్ళని ఏం చేయాలి డిఫరెన్షియేటింగ్ చేయాలి అంతే. సో డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. అదేవిధంగా ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఏంటి 1 అంతే కదా, డి బై డివై ఆఫ్ వై 1. ఎస్, సో ఇక్కడ ఇంకొక స్టెప్ మనం అరేంజ్మెంట్ చేయాలి. డి బై డిఎక్స్ ఉండకూడదు, అంటే సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్ అవుతుంది. ఫైనల్గా మన టార్గెట్ డివై బై డిఎక్స్ కనుక్కోవాలి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంకొక స్టెప్ 1/y dy బై డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 1 అంటే ఎక్స్ బై సైన్ ఎక్స్. ఓకే, సో అది అట్లనే రాసేస్తాం. నెక్స్ట్ స్టెప్లో అరేంజ్మెంట్ చేస్తుంది చూడండి. సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అవుతుంది, డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. సో కాబట్టి సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ అవుతుంది ప్లస్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ 1. ఆ 1 రాసినా ఒకటి రాయకపోయినా ఒకటే కదా. ఎస్, ఇప్పుడు మీరు గమనిస్తే కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ కాట్ అవుతుంది. ఫస్ట్ కాస్ ఉంది కదా న్యూమరేటర్లో, కాబట్టి కాట్లో కూడా సీనే ఉంది, కాట్ అవుతుంది. సైన్ బై కాస్ ఇంకా రెసిప్రోకల్, కాట్కి రెసిప్రోకల్ ట్యాన్ అవుతుంది, సైన్ బై కాస్ ట్యాన్ అవుతుంది. ఎస్, సో కాబట్టి 1/y ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ కాస్ బై సైన్ ఏమవుతుంది కాట్ ఎక్స్ అవుతుంది ప్లస్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. సో ఫైనల్గా మనకి డివై బై డిఎక్స్ కా ఈ 1/y ఉండకూడదు కదా, 1/y రైట్ సైడ్కి వెళ్తే మల్టిప్లైర్ ఇంటూ వై అవుతుంది. కాబట్టి సో డివై బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై ఇంటూ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. ఈ మొత్తానికి వస్తుంది, ఈ మొత్తానికి అవుట్ సైడ్లో వై. బట్ వై ప్లేస్లో మనం ఏం రీప్లేస్ చేయాలి సైన్ ఎక్స్ హోల్ పవర్ ఎక్స్. ఎందుకు సార్ అంటే మన ప్రాబ్లం ఎక్స్ వేరియబుల్స్లో ఉంది, కానీ ఇక్కడ ఆన్సర్ కూడా ఎక్స్లోనే ఉండాలి, కానీ వై ఉంది. ఆ వై ప్లేస్లో మనం రీప్లేస్ చేసేస్తాం. ఏమని సార్ అంటే బట్ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ హోల్ పవర్ ఎక్స్ సార్. ఓకే, ఎస్, ఫైనల్గా డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అంటే సైన్ ఎక్స్ హోల్ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కాట్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. కాబట్టి ఇలా చేయాలి. సో 5 మార్కులకు సార్, చాలా అంటే చాలా ఈజీ. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా 5 మార్కులు తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.